హాయ్ ఎవ్రీవన్. నాగుల చవితి అంటే ఏంటో మీకు తెలుసా? దీన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పాములు అంటే భయం వేస్తుంది కదా! కానీ హిందూ ధర్మంలో పాము ఒక ప్రత్యేకమైన జీవిగా గుర్తింపు ఉంది. ఎందుకంటే దీని వెనుక ఆధ్యాత్మిక మరియు పురాణ గాథలు ఉన్నాయి. మీరు చూసినటువంటి ఈ యొక్క పిక్చర్‌లో శ్రీకృష్ణుడు చిన్నప్పుడే కలియపామును జయించడం, ఆ పాముపై నాట్యం చేసి విషాన్ని అదుపులో పెట్టడం, ఇది మనకు ఒక అర్థం చెప్తుంది. మనలో ఉన్నటువంటి శక్తితో విషబుద్ధిని, చెడు ఆలోచనలను జయించవచ్చు అని చెప్పి. అందుకే పామును భయంగా కాకుండా శక్తిగా చూస్తారు. రెండవ విషయం వచ్చి మనం వసుదేవుడు శ్రీకృష్ణుని చెరసాల నుంచి రక్షించి తన యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళేటప్పుడు ఆదిశేషుడు స్వయంగా వర్షం కురుస్తున్నటువంటి సమయంలో పైనుంచి ఒక పెద్ద నాగుగా ఆదిశేషుడు కనిపించి ఆ యొక్క తలపై కవచంలా నిలబడి రక్షిస్తాడు. ఈ విధంగా మనకు చెప్తుంది. నాగులు రక్షణకి చిహ్నము అని చెప్పి. తర్వాత మనం ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. మనం మొదటి పాయింట్‌లో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు కయపాముని జయించటం అనేది ఒక భయం కాకుండా ఒక శక్తిగా మనం చూడగలుగుతాం. మనలో ఉన్నటువంటి విషయ బుద్ధిని, చెడు ఆలోచనలను తొలగించడానికి. రెండవ విషయంలో మనం ఏంటి అంటే నాగులు మనల్ని కూడా రక్షిస్తాయి అనేటువంటి విషయం. థర్డ్ పాయింట్ వచ్చి శివుడి మెడలో వాసుకి పాము. శివుడి మెడలో వాసుకి నాగం అనేది ఉంటుంది. ఇది శివుని శక్తి, ఓర్పు, ధైర్యానికి గుర్తు. శివుడు విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడు. అందుకే శివుని నాగభూషణుడు అని పిలుస్తారు. ఈ విధంగా విషాన్ని స్వీకరించి శాంతిని చూపే శక్తిగా మనకు శివుని మెడలో ఉన్నటువంటి పాము కనిపిస్తుంది. మన శరీరంలో కుండలిని శక్తి ఉంటుందని మీకు తెలుసా? కానీ కుండలిని శక్తి ఒక సర్పంలా మూలాధార చక్రంలో నిద్రిస్తూ ఉంటుంది. యోగము, ధ్యానం ద్వారా దీన్ని జాగృతం చేస్తే మన జీవితంలో వెలుగు, జ్ఞానం, శక్తి అనేవి బయటికి వస్తాయి. ఇదే ఆధ్యాత్మిక అభివృద్ధికి బీజం అని చెప్పొచ్చు. కాబట్టి నాగుల చవితి అంటే భయం కలిగించే పండుగ కాదు. ఇది మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని, భక్తిని మరియు ఆధ్యాత్మిక శక్తిని గుర్తు చేసే రోజు. పాములను గౌరవించడం అంటే ప్రకృతిని గౌరవించడం. మనలో అంతర్గత శక్తిని గుర్తించడం అనేది. కాబట్టి ఈ యొక్క నాగుల చవితి యొక్క పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.